ముంపుకి గురి చేసి మరి నాశనం చేయవద్దు అన్నారు. మరి కరువు కాటకాలకి గురి చేసే సమాజం మొత్తాన్ని ఒకటేసారి నాశనం చేయొద్దన్నారు. ఈ రెండు కరువు కాటకాలు మరియు ముంపుకి గురయ్యేది ఈ రెండు కూడా అల్లా స్వీకరించాడు. మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఒకటేసారి సమాజం మొత్తాన్ని నాశనం చేయనని చెప్పాడు. కానీ ఇంకొక ప్రార్థన, నా యొక్క సమాజంలో అంతర్యుద్ధాలు, ఒకరికి ఒకరు అంతర్యుద్ధాలు చేసుకొని కొట్లాడుకొని అంతర్యుద్ధాలు చేసుకొని వారికి వారు నాశనం కాకుండా నీవు ఈ యొక్క ప్రార్థన స్వీకరించు అంటే ఈ యొక్క ప్రార్థనని స్వీకరించబడకుండా ఆపడం జరిగింది. అల్హమ్దులిల్లా. మరి అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తన యొక్క తండ్రి కోసం దువా చేశారు. ఇది కూడా ఖురాన్లో ఉంది. అప్పుడు తన తండ్రి కోసం చేసిన దువాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారి కోసం దువా చేయొద్దని చెప్పారు. మరియు తన యొక్క తండ్రిని నరకంలో ఎటువంటి ఒక జంతువుగా చేసి ఎక్కడ ఎలా వేస్తారని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యమే. మరి అదేవిధంగా 100 హత్యలు చేసినటువంటి ఒక ఇజ్రాయేల్ సంతతికి చెందినటువంటి ఒక అతని పాపాలను క్షమించి అతన్ని ప్రార్థన స్వీకరించి అతనికి క్షమాభిక్ష పెట్టి మరి అతన్ని ఏ విధంగా దేవుడు రక్షించాడో, ఈ యొక్క ప్రార్థనా శక్తికి ఎటువంటి శక్తి ఉందో చెప్పడం కోసం ఈ యొక్క హదీసు ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి ఈ యొక్క హదీస్. అంటే ప్రార్థనకి ఉన్నటువంటి విలువ, శక్తి ఎట్లాంటిది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయ్యో నేను పాపాత్ముని, నా ప్రార్థన దేవుడు స్వీకరించడేమో అని ఎవరు అనుకోకూడదు. ఎవరైనా సరే తాము ప్రార్థన చేయవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ ప్రార్థన ఎలా చేస్తే స్వీకరించబడుతుంది, ఎలా చేయాలి, అది కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల ద్వారాను గ్రంథాల ద్వారాను మనకి నేర్పడం జరిగింది. మరి భక్తుని యొక్క ప్రార్థన పశ్చాత్తాపాన్ని బట్టి వారి ప్రార్థనలు అంగీకరించబడతాయి. మరి ఎవరి ప్రార్థన ఎలా అంగీకరించబడుతుంది, ఎలా అంగీకరించబడదు అనేది వారు చేసే పశ్చాత్తాపం, వారు చేసే ప్రార్థనను బట్టి ఆధారపడి ఉంటుంది. మరి వారు పాపాత్ముడా పుణ్యాత్ముడా అని కాదు, వారు చేసే ప్రార్థన బట్టి ఆధారపడి ఉంటుంది. మరి నాలాంటి వారి ప్రార్థనని దేవుడు స్వీకరిస్తాడా అని మరి మనం అనుకుంటూ ఉంటాం. మరి నేను పాపాత్ముని, లేదా వడ్డీ తిన్నాను, మద్యం తాగాను, సిగరెట్ తాగాను, మరి ఇంకా ఏదైతే అల్లాహ్ చేయమన్నాడో అవి చేయలేదు, అల్లాహ్ చేయొద్దు అన్నాడో అటువంటివి చేశాను, మరి నా యొక్క పాపాలు ఎలా స్వీకరించబడతాయి అని చాలామందికి అనుమానాలు, అపోహలు ఉంటాయి. ఇటువంటి వారి గురించే పశ్చాత్తాపం, క్షమాభిక్ష, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలు మరియు ఇలాంటి ఇంకా కొన్ని శిక్షలు అనుభవించటం